వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ బ్రహ్మనాయుడు. మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలో రచ్చ. అసలు పిఠాపురం నియోజకవర్గంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది. అక్కడి నుంచి 70,000 ఓట్ల మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గతంలోనే 2009 ఎన్నికల్లో వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచిన నియోజకవర్గం అది. అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అక్కడెందుకు రకరకాలుగా ఎలివేషన్స్ క్రియేట్ చేస్తారు? అదే కుప్పం నియోజకవర్గంలోనూ మంగళగిరి నియోజకవర్గంలోనూ అక్కడ జనసేన నేతలు తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎంత గౌరవంగా ఎంత హుందాగా వారిని గౌరవిస్తారు. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని ఎందుకు ఈ విధమైనటువంటి రచ్చ ప్రతిసారి అంటే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదనేటువంటి ఒక అసంతృప్తి ఆయన సన్నిహితుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ అనుచరుల్లోనూ ఉంది. లేదంటానికి లేదు. వర్మ గారికి ఎవరివ్వాలి ఎమ్మెల్సీ? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవటానికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. గతంలోనే పిఠాపురం నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన క్రమంలో వర్మ గారి అనుచరులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లక్కారం భాషతో దూషించారు. నీచాతి నీచంగా దూషించడమే కాకుండా వారి దిష్టి బొమ్మలు తగలబెట్టారు. సో దాని పర్యవసానమే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం అనేది టీడీపీలోనే ఒక చర్చ నడుస్తుంది. ఆ రోజు వర్మ గారు వాళ్ళని మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు. అసలు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతోటి ఈరోజు కూడా ఆ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లోనే ఉంటాయి, వెతికితే అందరికి దొరుకుతాయి. అంటే మీ పార్టీ అధినేత మీద గౌరవం లేదా? మీ పార్టీ అధినేత మీద వారి మాట మీద కనీసం గౌరవం అభిమానం లేవా? ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఎవరైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ గారు మరి ఆయన అదే నియోజకవర్గంలో ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చారు. సో ఆ క్రమంలో వర్మ గారికి ఇన్విటేషన్ రాలేదనేది అక్కడ నడుస్తున్న చర్చ. సరే, వర్మ గారికి ఇన్విటేషన్ రాకపోతే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేయాలి, సార్ మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని. లేదా పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేయొచ్చు, సార్ వర్మ గారికి ఇన్విటేషన్ రాలేదని. కానీ అక్కడ ఒక రసాభాస సృష్టించి ఒక రచ్చ క్రియేట్ చేసి ఒక ఆందోళన క్రియేట్ చేసి ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దీని వెనక ఎవరన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారా? అంటే వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ వ్యూహంలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో ఒక అలజడి క్రియేట్ చేసేటువంటి కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా? ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా జనసేన ఇన్ఛార్జీలకి కొన్ని నియోజకవర్గాల్లో కనీసం పిలుపు లేదు. చాలామంది స్టేజీ మీద వారు కుర్చేసి గౌరవించట్లేదు. కానీ వాళ్ళ పార్టీ అధినేత యొక్క మాట మీద గౌరవంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎక్కడ విమర్శించకుండా గౌరవంగా హుందాగా ముందుకు వెళ్తున్నారు. మరి ఇక్కడేంటి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి చిన్న ఇన్విటేషన్ రాలేదని అంత గొడవ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభలు పిఠాపురంలో నిర్వహించిన క్రమంలో వర్మ గారిని తన పక్కనే పెట్టుకొని ఎంత హుందాగా గౌరవించారు. అసలు వర్మ గారితో పాటు బీజేపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి గారిని కూడా పక్కన పెట్టుకొని ఎంత హుందాగా గౌరవించారు. సో ఆ గౌరవాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు? 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి జనసేన అధినేత మీద ఆ విధంగా మాట్లాడటం ఏంటి? అంటే ఇది వైసీపీ వ్యూహంలో భాగమా? వైసీపీ ట్రాప్లో వర్మ గారు పడ్డారా? ఎందుకంత రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? నిజంగా మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారికే చెప్పొచ్చు, ఖచ్చితంగా ఆయన ఇలాంటివేమీ సహించరు. లేదా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయొచ్చు, సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నా నియోజకవర్గంలో నాకు సరైన గౌరవం దక్కట్లేదని. గొడవ చేసేస్తే సరిపోతుందా? అసలు గొడవ ఎవరు చేస్తారు? వైసీపీ గొడవ కోరుకుంటుంది కూటమిలో గొడవలు రావటానికి. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొడవలు చేస్తారు ఎక్కడైనా? అసలు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతో తిడతారా? నిజమైన తెలుగుదేశం కార్యకర్త నారా లోకేష్ గారిని లకారం భాషతో తిట్టి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? పిఠాపురంలో దగ్ధం చేశారు కదా. పిఠాపురం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం జనసేనకి పొత్తులో కేటాయించారని అనౌన్స్మెంట్ రాగానే
అసలు దగ్ధం చేయడంతో పాటు ఇష్టానుసారంగా పచ్చిబూతులు మాట్లాడారు కదా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అలా మాట్లాడతారా? అసలు పార్టీ మీద గౌరవం ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అయితే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అంత నీచంగా దూషిస్తారా? ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే వర్మగారి అనుచరుల ముసుగులో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం నేతల్ని దూషిస్తున్నారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. అదేవిధంగా జనసేన అధినేతను కూడా దూషిస్తూ ఉన్నారు. పిఠాపురం నుంచే ఒక రచ్చ క్రియేట్ చేసి పిఠాపురం నియోజకవర్గం నుంచే కూటమిలో ఒక చీలికను కనుక తీసుకొస్తే తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందొచ్చనే ఉద్దేశంతో వైసీపీ శ్రేణులు కొంతమంది వర్మగారి అనుచరుల ముసుగులో చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని అందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు రానటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు, వారు ఎక్కడొక్కడ గొడవలు చేయట్లేదు. సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారికి ఎమ్మెల్సీ రానప్పుడే ఎవ్వరూ నోరు మెదపలేదు. 2027లో ఆయనకి ఏదో ఇస్తారని చెప్తున్నారు. రంగా గారి అనుచరులు కానీ ఆయన సామాజిక వర్గం కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా దూషించలేదు. తన తండ్రి ఆ రోజు ఎవరితో అయితే పోరాడారో అవన్నీ మర్చిపోయి అయినా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరిన రాధా గారికి అంత అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. రాధా గారు కూడా మౌనంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గౌరవించి ఆయన మౌనంగా ఉన్నారు. వర్మగారు ఒక్కరే చేశారు ఆ త్యాగం. వంగవీటి రాధా గారి కన్నా గొప్ప నాయకుల వర్మగారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమాన గణాన్ని కలిగి ఉన్న వంగవీటి రాధాకృష్ణ గారు కన్నా వర్మగారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? ఎందుకు ఆ విధంగా రచ్చ చేస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో పిఠాపురం నియోజకవర్గంలో చీలికలు క్రియేట్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చింది. దీంట్లో వాస్తవాలెంతో అవాస్తవాలెంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కనుక ఇమీడియట్గా దాని మీద విశ్లేషించుకొని యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా వైసీపీ నేతలు ఏదైతే గేమ్ ప్లాన్ చేశారో దాంట్లో వర్మగారు లాంటి మంచి నాయకులు పావులుగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వర్మగారు గొడవ చేయమనేది ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యులు. వర్మగారి అనుచరులమని చెప్పుకుంటూ రెచ్చగొడుతూ అక్కడ రెండు పార్టీల మధ్య విభేదాన్ని క్రియేట్ చేసే కొంతమంది ఎవరైతే ఉన్నారో వారిని వర్మగారు కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.